హయాంలో తిరుమల లడ్డు జంతువుల కొవ్వుతో తయారు చేసి భక్తులకు ప్రసాదం పంపిణీ చేశారా? ఇదెవరో సాదాసీదా వ్యక్తి అన్న మాటలు కావు. ఏకంగా ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేసిన కామెంట్స్. తనకు వచ్చిన కొన్ని రిపోర్ట్స్ ఆధారంగా ఈ మాటలు చంద్రబాబు మాట్లాడారు. నిజంగా చంద్రబాబు చెప్తున్నట్టుగా ఏపీలో గత వైసీపీ హయాంలో ప్రసాదం మొత్తం జంతువుల కొవ్వుతో తయారైందా? అయితే ఈ అంశాన్ని గతంలో పనిచేసినటువంటి టీటీడీ చైర్మన్లు ఖండిస్తున్నారు. ముఖ్యంగా భూమన వైవి సుబ్బారెడ్డి ట్విట్టర్ ద్వారా చంద్రబాబు కామెంట్స్ను ఖండిస్తున్న పరిస్థితి. చంద్రబాబు చేసిన కామెంట్స్ ప్రస్తుతం కలకలం రేపుతున్నాయి. అంతేకాదు అటు భక్తుల్లోనూ తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి. అయితే ఈ విషయాన్ని వైవి సుబ్బారెడ్డి ట్విట్టర్ ద్వారా ఖండించారు. రాజకీయ లబ్ధి కోసం ఎంతటి నీచానికైనా చంద్రబాబు వెనకాడరంటూ మరొకసారి ప్రూవ్ అయిందంటూ ఎంతటికైనా సిద్ధపడతారంటూ చంద్రబాబును విమర్శిస్తున్నారు. అంతేకాదు ఇక ఆ దేవదేవుని సాక్షిగా ప్రమాణానికి సిద్ధమా చంద్రబాబు అంటూ సవాల్ విసురుతున్న పరిస్థితి. మొత్తం మీద ప్రస్తుతం చంద్రబాబు చేసిన కామెంట్స్ వైరల్గా మారుతున్నాయి. మరీ ముఖ్యంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో తిరుమల లడ్డు అంటే ఎంత ప్రీతిపాత్రమో తెలుసు. ప్రతి భక్తుడు తిరుమల లడ్డు అంటే కళ్ళకద్దుకొని తింటారు. చాలా ఇష్ట దైవమైనటువంటి తిరుమల వెంకటేశ్వరుడి లడ్డును, ఆ ప్రసాదాన్ని చాలా భక్తి శ్రద్ధలతో తీసుకుంటారు, పూజించి మరీ కళ్ళకద్దుకొని మరీ తింటుంటారు. అలాంటి లడ్డు ప్రసాదం జంతు కళేబరాలతో కూడినటువంటి కొవ్వుతో తయారైందంటే అది నిజంగా విస్తుగొల్పే అంశం. ఒక రకంగా భక్తుల్ని ఆందోళన కలిగించే, కలవరపాటుకు గురిచేసే మాటలు అవి. సో నిజంగా చంద్రబాబు నాయుడు స్వయంగా ఏపీ ముఖ్యమంత్రి చెప్తున్న ఆ మాటల్లో వాస్తవం ఎంత, ఆయనకు వచ్చిన రిపోర్ట్స్ ఏంటి, దాంతోపాటు అటు అప్పట్లో చైర్మన్గా పనిచేసిన వ్యక్తులు ఈ అంశాన్ని ఖండిస్తున్న వైనం. మొత్తం మీద ఈ అంశం ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారుతుంది. ముఖ్యంగా తిరుమల లడ్డు వెంకటేశ్వర స్వామి భక్తుల్లో ఈ విషయం చాలా తీవ్రమైన ఆందోళన కలిగిస్తుంది. ఇంతకీ చంద్రబాబు నాయుడు ఏం మాట్లాడారు, దానికి కౌంటర్గా వైబీ సుబ్బారెడ్డి ఎలాంటి ట్వీట్ చేశారు, పూర్తి అంశాలకు సంబంధించి తొలుత చంద్రబాబు నాయుడు ఏం మాట్లాడారో చూద్దాం. తర్వాత దీనికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి తిరుపతి నుంచి రవి అందిస్తారు. తిరుమల లడ్డు కూడా నాసి రకం. నాకైతే ఆశ్చర్యం వేస్తుంది. ఎన్ని కంప్లైంట్ చేసినా కడాన వెంకటేశ్వర స్వామి పవిత్రతను దెబ్బతీశారు. ఎన్నోసార్లు చెప్పాం. అక్కడ ఎంత దుర్మార్గంగా ప్రయత్నం చేశారంటే అంత దుర్మార్గంగా ప్రవర్తించారు. కడాన అన్న దానంలో క్వాలిటీ ఆఫ్ ఫుడ్ లేకుండా చేశారు. దేవుని దగ్గర పెట్టే ప్రసాదం అపవిత్రం చేసే విధంగా ఓసారి బాధేస్తుంది. నాసి రకమైన ఇంగ్రీడియంట్సే కాకుండా ఎనిమల్ ఫ్యాట్ కూడా వాడారని, ఏది గీకు బదులు. ఈరోజు స్వచ్ఛమైన గీ తెమన్నాం, ప్రక్షాళన చేయమన్నాం. నాణ్యత పెరిగింది, ఇంకా కూడా నాణ్యత పెంచుతాం. అల్టిమేట్గా వెంకటేశ్వర స్వామి మన రాష్ట్రంలో ఉండడం మనందరి అదృష్టం. ప్రపంచం అంతా మన దగ్గరికి వచ్చే పరిస్థితికి వచ్చారు. అలాంటప్పుడు వెంకటేశ్వర స్వామి పవిత్రతను కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది. ఇది కూడా చేస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. మీరు చెప్పినట్టే తిరుమల తిరుపతి దేవస్థానం అన్నది ప్రపంచ ప్రసిద్ధిగాంచిన పుణ్యక్షేత్రం. టీటీడీకి శ్రీవారి ఆలయానికి ఎంత విశిష్టత ఉందో లడ్డుకి కూడా అదే స్థాయిలో ఈ గుర్తింపు ఉంది. అలాంటి లడ్డు ప్రసాదాల్లో గత 5 ఏళ్ళలో అంటే గత ప్రభుత్వ హయాంలో లడ్డు ప్రమాణాల్లో నాణ్యతా ప్రమాణాలు పొరబడిందని పదే పదే భక్తులు సైతం తీవ్రంగా ఆరోపించిన సంఘటనలు అయితే అనేకం ఉన్నాయి. అయితే 5 ఏళ్లకు ముందు ఉన్నటువంటి నెయ్యి సరఫరా చేస్తున్నటువంటి బెంగళూరుకు చెందినటువంటి నందిని డైరీ నుంచి నెయ్యి సప్లై చేస్తూ ఉంది. అలాంటి కాంట్రాక్టర్ని గత పాలకులు రద్దు చేశారు. దాని కారణంగా హైదరాబాద్కి చెందినటువంటి ప్రైవేటు నెయ్యి డైరీతో నెయ్యి ఒప్పందం కుదుర్చుకొని హైదరాబాద్ నుంచి తిరుమలకు టీటీడీకి సప్లై అవుతూ ఉన్నది. అయితే ఆ నెయ్యిలో క్వాలిటీ లేదని చెప్పేసి భక్తులు సైతం తీవ్రంగా విమర్శించేవారు. ప్రధానంగా లడ్డులో నాణ్యత ప్రమాణాలు లేదు, అలాగే రుచి లేదు, మన్నిక ఎక్కువ రోజులు దాదాపు వారం పైన ఉండాల్సినటువంటి లడ్డు వారాని లోపే అది స్పాయిల్ అయిపోవడం, ఇలాంటి సంఘటనలు అయితే అనేకం చోటు చేసుకున్నాయి. భక్తులు సైతం తీవ్రంగా విమర్శలు చేశారు. అయినా గత పాలకులు దీన్ని ఏది పట్టించుకోవడం లేదు. భక్తులు విమర్శలను చేసినా కూడా దాన్ని పట్టించుకోలేదు. ఇలాంటి క్రమంలోనే
ప్రభుత్వం మారిన తర్వాత ఇలాంటి ఫిర్యాదులు రావడంతో ప్రభుత్వం ఇప్పుడు ఉన్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వం దృష్టి సారించింది, టీటీడీని ప్రక్షాళన చేయాలని చెప్పి నిర్ణయించింది. ఆ మేరకు లడ్డు ప్రమాణాల్లో నాణ్యతా ప్రమాణాలపై ప్రత్యేకంగా ముంబైకి చెందినటువంటి ల్యాబ్ ద్వారా టెస్ట్ చేయించి దాంట్లో ఉన్నటువంటి నెయ్యి నాణ్యతా ప్రమాణం తక్కువగా ఉంది, ఇది ఎక్కువ కాలం మన్నిక కాదు, ఇది కల్తీ నెయ్యిగా ఉంది అని చెప్పేసి వాళ్ళు ధృవీకరించి ఒక నివేదికను ప్రభుత్వానికి అందజేశారు. ఆ నివేదిక ఆధారంగానే నిన్న చంద్రబాబు నాయుడు ప్రస్తావించినట్టుగా తెలుస్తా ఉంది. ఈ నేపథ్యంలోని ఆ నెయ్యి గతంలో హైదరాబాద్ నుంచి సప్లై చేస్తుంటే నెయ్యి కాంట్రాక్ట్ని రద్దు చేసి తిరిగి యథావిధిగా నందిని నెయ్యి అంటే బెంగళూరు చెందినటువంటి నందిని డైరీ నుంచి నెయ్యి లడ్డు నాణ్యత ప్రమాణాలు పెంచేందుకు లడ్డు ప్రసాదాల తయారీకి వినియోగించేలా టీటీడీ మరోమారు ఒప్పందం కుదుర్చుకుంది. ఈ క్రమంలోనే ఈ నెల 1వ తేదీ నుంచి ఈ నెయ్యి లడ్డు ప్రమాణాల్లో కొత్త నందిని నెయ్యి సప్లై చేస్తూ టీటీడీ కూడా అధికారికంగా ప్రకటించింది. ఇప్పుడు లడ్డు ప్రసాదాల యొక్క నాణ్యత, మన్నిక అలాగే ఇవన్నీ కూడా బాగున్నాయని చెప్పి భక్తులు సైతం విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు. రైట్. అయితే రవి, మరి ముఖ్యంగా చంద్రబాబు చేసిన వ్యాఖ్యలపై టీటీడీ మాజీ చైర్మన్లు మండిపడుతున్న పరిస్థితి. ఒకసారి నేను మీకు వైవి సుబ్బారెడ్డి చేసిన ట్వీట్ని మీకు చదివి వినిపించే ప్రయత్నం చేస్తాను. ఎస్పీ సార్, ఒకసారి వైవి సుబ్బారెడ్డి ట్వీట్ని మన ప్రేక్షకులు కూడా చూపించే ప్రయత్నం చేద్దాం. ముఖ్యంగా చంద్రబాబు ఇంతటి దిగజాడు వ్యాఖ్యలు చేశారు. మనిషి పుట్టిన వారెవరు ఇలాంటి వ్యాఖ్యలు ఆరోపణలు చేయరు. ఆ దేవుని సాక్షిగా నా కుటుంబంతో ప్రమాణానికి సిద్ధంగా ఉన్నాను, మరి మీరు సిద్ధమా అంటూ చంద్రబాబుపై వైవి సుబ్బారెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డ పరిస్థితి. సో ఎట్లాంటి చర్చ సాగుతుంది? ముఖ్యంగా మాజీ చైర్మన్లు భూమన, వైవి సుబ్బారెడ్డి ఇద్దరు కూడా చంద్రబాబు వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నారు. సో దీనికి సంబంధించి టీడీపీ వర్గాల నుంచి ముఖ్యంగా చంద్రబాబు కామెంట్ చేసిన దరిమిలా మరి ఇటు మాజీ చైర్మన్లు చేసిన సవాల్కు టీడీపీ నేతలు ఏమంటున్నారు? ఎస్ రామదాసు, మీరు చెప్పిన దాంట్లో వాస్తవం ఉంది. ఇప్పుడు మాజీ టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి అలాగే బొమ్మన కరుణాకర్ రెడ్డి గారు అలాంటి నెయ్యిలో జంతు కళేబరాలతో కూడినటువంటి నెయ్యి వాడడం లేదు అని చెప్పేసి వాళ్ళు పదే వ్యక్తం చేస్తున్నారు. అయితే ముంబైకి చెందినటువంటి ల్యాబ్ టెస్టింగ్లో నెయ్యి నాణ్యత ప్రమాణాలు పరీక్షించినటువంటి ల్యాబ్ రిపోర్ట్ ఆధారంగానే ఇవాళ ముఖ్యమంత్రి ప్రస్తావించారు. ఆ నెయ్యిలో కల్తీ నెయ్యి ఉంది, ఒరిజినల్ నెయ్యి లేదు, కల్తీ నెయ్యి ఉంది అని చెప్పేసి ప్రస్తావించడం మూలంగానే దాని కారణంగానే ముఖ్యమంత్రి ఎలాంటి వ్యాఖ్యలు చేశారని చెప్పి భావించవచ్చు. అయితే గత ప్రభుత్వంలో ఉన్నటువంటి మాజీ టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి అయితే ఇలాంటి సంఘటనలు టీటీడీకి సరఫరా చేస్తున్నటువంటి నెయ్యిలో ఇలాంటి జంతువులు కళేబరాలు వినియోగించే నెయ్యినైతే వినియోగించము, అవి అప్రతిష్ట పాలవుతుంది అని ప్రస్తావించడం వెనుక రాజకీయ ఉద్దేశం ఉందని చెప్పేసి వైవి సుబ్బారెడ్డి అయితే ప్రస్తావించారు. అయితే గత ప్రభుత్వం సప్లై చేసినటువంటి నెయ్యి విధానంలో అప్పుడు ఉన్నటువంటి పాలకులు వాటి యొక్క ప్రమాణాలను పరీక్షించకుండా వాటిని నిర్లక్ష్యం చేసిన కారణంగానే కాంట్రాక్టు ఏ నెయ్యి అయితే సప్లై చేస్తున్నాడో దాన్ని యాజ్ ఇట్ ఈస్గా వాడారు. వాడిన దానివల్ల నాణ్యతా ప్రమాణాలు కొరవడ్డాయని చెప్పి భక్తులు సైతం పదే విమర్శించారు. అయినా పాలకులు పట్టించుకోలేదు. ఇదే వైవి సుబ్బారెడ్డికి టీటీడీ చైర్మన్గా ఉన్న పరిధిలో భక్తులు తీవ్రంగా వ్యతిరేకించారు. అయినా దాని మీద దృష్టి సారించలేదు. బొమ్మన కరుణాకర్ రెడ్డి గారు టీటీడీ చైర్మన్గా ఉన్న సమయం కూడా లడ్డు నాణ్యతా ప్రమాణాలు కొరవడ్డాయి, మన్నికలు లేదు అని చెప్పి అతని దృష్టికి కూడా తీసుకెళ్లారు. అయినా వారు పట్టించుకోలేదు. కారణం ఏంటంటే గత పాలకులు అప్పుడున్నటువంటి ఈఓ ధర్మారెడ్డి ఏది చెప్తే అది పాటించేవాడు. ధర్మారెడ్డి టీటీడీ మాజీ ఈఓగా ఉన్నటువంటి ధర్మారెడ్డి నందిని బెంగళూరు చెందినటువంటి నందిని డైరీ నుంచి వచ్చే రవి, ఇక్కడ చంద్రబాబు ఈ చేసినటువంటి ఆరోపణలకు ఏమైనా నిర్ధారిత ఆధారాలు ఏమైనా ఉన్నాయా, లేదంటే చంద్రబాబు ఈ వ్యాఖ్యల వెనుక అసలు ఏంటి? అంటే దీనికి సంబంధించి ఏమైనా దాని మీద ఏమైనా క్వాలిటీ కంట్రోల్ చెకింగ్స్ ఏమైనా అవుతున్నాయా? ఎస్ రామదాస్, మీరు చెప్పింది కరెక్ట్. ముఖ్యమంత్రి ప్రస్తావించిన వెనుక స్పష్టమైన ఆధారాలు ఉన్నాయి. ప్రధానంగా గత ప్రభుత్వ హయాంలో నెయ్యి సప్లై చేస్తున్నట్టు వాటిని ముంబైకి చెందినటువంటి ల్యాబ్ టెస్టింగ్ ద్వారా పరీక్షించి ఒక రిపోర్ట్ అయితే ముఖ్యమంత్రికి దగ్గర ఉంది. ఆ రిపోర్ట్ ఆధారంగానే ఇవాళ ప్రస్తావించారు. ప్రధానంగా నెయ్యిలో నాణ్యత ప్రమాణాలు లేవు, కల్తీ నెయ్యి అని చెప్పేసి ఆ రిపోర్ట్ ఉంది. ఆ రిపోర్ట్ ఆధారంగానే ఇవాళ ముఖ్యమంత్రి ప్రస్తావించారు. అయితే టీటీడీ పాలకులు, గత పాలకులు అయితే దీని మీద దృష్టి సారించకుండా నిర్లక్ష్యం చేసిన కారణంగానే ఇవాళ నెయ్యి క్వాలిటీ కూడా పెంచింది ప్రభుత్వం. పాత కాంట్రాక్టును రద్దు చేసి కొత్త కాంట్రాక్టు నందిని నెయ్యి ద్వారా సప్లై చేస్తూ నాణ్యతా ప్రమాణాలు పెంచారు. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు అఫీషియల్.